गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयाय गुरुं भजे। अद्वैत श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां వందే గురుపరంపరాం. పరంపరా గురువులకు వందనములు. మన గ్రూపులో రేఖా గారు మంచి ప్రశ్న పెట్టినారు. ఏమనంటే పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతము అంటే ఏమి, దాన్ని వివరించండి అని చెప్పినారు. ఎందుకంటే ఈ ప్రశ్న గొప్ప ప్రశ్న. మరి మనం అందరం కూడా ఈ పరిపూర్ణ రాజయోగ సిద్ధాంత మార్గం యందే ప్రయాణం చేస్తున్నటువంటి వారు అందరము కూడా మనము ఆ యొక్క గురుపాదము గురుదర్శనము కావడమే మనమందరము కూడా ధన్యులమే. కాబట్టి అలాంటి ధన్యులమైనటువంటి యొక్క పరిపూర్ణ రాజయోగ మార్గంని అందు ప్రయాణం చేసేటువంటి మనం అందరము కూడా ఈ యొక్క సిద్ధాంతాన్ని అవలంబిస్తూనే ఉంటున్నాము కదా. దానిని మరి ఆ రేఖమ్మ గారి అభిష్టము మేరకు మరి సిద్ధాంతాన్ని మనం ఒకసారి పునశ్చరణ చేసుకుంటున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇది విన్నవారే గురువుల ద్వారా మన గురువు వారు వల్ల విన్నారు. ఎంతోమంది ఈ యొక్క ప్రబోధలు ప్రచారాలు ఈ యొక్క జూమ్ మీటింగ్లో కూడా విన్నారు. కాబట్టి అందరూ మనం ఈ మార్గం అనేది ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మరి ఒకసారి దీన్ని పునశ్చరణ, మరి వారి అభిష్టం మేరకు ప్రశ్న వచ్చింది కాబట్టి రేఖమ్మ గారి అభిష్టము మేరకు దీన్ని మనము మళ్ళీ ఒకసారి విచారణ చేసుకుంటున్నాము. పరిపూర్ణ రాజయోగము అనేటువంటి ఒక సిద్ధాంతము అచలోయం సనాతన అనేటువంటి యొక్క సిద్ధాంతము ఇదే. అచలోయం సనాతన అనేటువంటి సిద్ధాంతమే ఈ యొక్క శివరామ దీక్షితీయ సిద్ధాంతము. ఈ శివరామ దీక్షితీయ సిద్ధాంతము 400 సంవత్సరముల క్రిందటనే ఇది సిద్ధాంతము గావించబడినది. కాబట్టి మనకు భగవద్గీతలో కూడా మరి శ్రీకృష్ణ భగవానుడు మరి చెప్పినాడు కదా. ఏమని అని అంటే అచేధ్యోయ అధోయోహ్య అక్లేద్యోయ శోష్యేవచ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతన అని చెప్పినాడు కదా. నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, సనాతనమైనటువంటిది, అది అచలమైనటువంటి నిజ దైవము దేవుడు అని మనము నాటి నుండి నేటి వరకు అన్వేషణ చేస్తూనే ఉన్నారు కదా. మరి నాడు ఈ అన్వేషణలో శ్రీకృష్ణ భగవానుడు నిజమైనటువంటి దేవుడు ఎవరు అని సిద్ధాంతం చేసినటువంటి దానిని మనకు శివరామ దీక్షితుల వారు నిజమైనటువంటి దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు అనేటువంటి దాన్ని అది సనాతనముగా సిద్ధాంతం చేసి ఉన్నారు, సనాతనముగా చెప్పబడింది. కాబట్టి మరి అలాంటి సనాతనమైనటువంటిది, అది సత్యమైనటువంటిది. అచేధ్యోయ అధోయోయ అక్లేధ్యోయ శోషేవచ అని అంటే అది ఖడ్గములకు ఛేదింపబడదు, వాయువుకు ఆర్పబడదు, అగ్నికి దహింపబడదు. మరి ఈ యొక్క వాయువుకు ఆర్పబడదు అని చెప్తున్నాడు కదా. అది అచలము, సనాతనము, అది సత్యమైనటువంటిదని ఈ ప్రబోధలు ప్రచారాలు నాటి నుండి కూడా నేటి వరకు జరుగుతూనే ఉన్నాయి. మరి అలాంటి ప్రబోధలు జరిగేటువంటి సమయం లోపల వాళ్ళు కూడా మరి ఒక వాఖ్యానాన్ని భగవద్గీతని తీసుకొని వాళ్ళు కూడా ఇది సత్యమైనటువంటిది, సనాతనమైనటువంటి ధర్మము అని చెప్తున్నారు కదా. దేనికి చెప్తున్నారు వాళ్ళు అంటే ఈ ఆత్మకే చెప్తున్నారు వాళ్ళు. కానీ శివరామ దీక్షితుల వారు ఈ ఆత్మకు అతీతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది సనాతనమైనటువంటిది. కాబట్టి దాని యందు ఈ ధర్మం అనేటువంటిది, సనాతనమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిజమైనటువంటి దేవుడు ఎవరు అంటే అది అచలము, బట్టబయలు, పరిపూర్ణము అనేటువంటి నామకరణ చేసి ఆ సిద్ధాంతాన్ని అదే అచల దేవుడు అనేటువంటిది నిర్ధారణ చేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆనాడు అర్జునునికి, యొక్క ఉద్ధవులకు మరియు గురుముఖత దర్శింపజేసినటువంటి దానిని మనకు శ్రీధర శివరామ దీక్షితుల వలన తెలుసుకున్నటువంటి యొక్క నిజ దైవాన్ని మన గురు సాంప్రదాయంలో మన గురువులు కూడా మనకు దర్శింపజేసినారు, మద్గురువులు. కాబట్టి అలాంటి మార్గం అది మరి రాజయోగ సిద్ధాంతమైనటువంటి అచలమైనటువంటి సనాతన మార్గము.
మరి అలాంటి సనాతన మార్గం యందు సనాతనం యందు మరి తోచినటువంటిది మరి స్వయంభూ అనేటువంటిది మూలం లేని గుర్తెరిగే శరీరమే తోచి మరి అది కూడా స్వతసిద్ధముగా ఉండి తనకు తాను స్వతసిద్ధమైనటువంటి దానిగా ఉండి మరి దాని లోపల అహంస్ఫురణ కలిగి నేనెవరు నేను అనేకము కావాలనేటువంటి సంకల్పం రావడం వలననే ఏకోహం భవస్యాం ఏకం అనేకం భవతి అనే పద్ధతిగా ఆ సంకల్ప సృష్టి చేసి త్రిగుణాత్మకమైనటువంటి పిండాండము విశ్వాండము ఈశ్వరాండము బ్రహ్మాండము పిండాండం అనేటువంటి ఈ త్రిగ ఈ ఈ త్రిగ త్రివిధమైనటువంటి ఈ జగత్ ఉత్పత్తికి కారణమైనటువంటిదే అది మూలం లేని గుర్తెరిగే శరీరమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటిది అది ధర్మము. సనాతన ధర్మం అని చెప్తున్నారు కదా, సనాతన ధర్మం అని చెప్పే దాంట్లో పట్టిన రెండు ఉన్నాయి. కాబట్టి సనాతనమైనటువంటిది అని అన్నప్పుడు అది సత్యమైనటువంటిది, సనాతనమైనటువంటిది, అది అంతటా ఉన్నటువంటిది, అది మొదలు ఉన్నటువంటిది, కొన ఉన్నటువంటిది, అంతటా అది మధ్యాంత రహితమై అంతటా ఉన్నటువంటిది అని మనము తెలుసుకోవాలి. కాబట్టి మన పెద్దలు కూడా తెలియజేసినారు అందుకొరకే. కాబట్టి మరి అలాంటి దాని అందు ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది తోచి ఇది ద్వంద్వరూపమైనటువంటి ప్రపంచం యందు నేనని ఇది పుట్టుతుంది సస్తుంది పుడుతుంది సస్తుంది, ఇవి ఆవిర్భావం చెందుతుంది మళ్ళీ తిరోభావం చెందుతుంది, ఇది యుగ యుగాలుగా మార్పు చెందుతుంది. ఈ ధర్మమే మార్పు చెందుతుంది కానీ ఆ సనాతనమైనటువంటిది సత్యమైనటువంటిది మార్పు చెందదు. అది స్వతసిద్ధముగా సత్యముగా నిత్యముగా ఉంటుంది. కాబట్టి మరి ఇది అనిత్యముగా అనిత్య స్వరూపముతో ఇది ఇది మార్పు చెందుతుంది. ఇది మరి ధర్మం అనేటువంటిది ఆ అహం అనేటువంటిది ఎరకనే ఈ స్వయం అనేటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరమే మార్పు చెంది యుగ యుగాలుగా మార్పు చెంది యుగముగా యుగ 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 యుగముల లోపల కూడా నేనే పుడుతున్నానని కృష్ణ భగవానుడు చెప్పినాడు కదా. ఏమని చెప్పినాడు అని అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అన్నాడు కదా. ధర్మమునకు అధర్మము వాటిల్లినప్పుడు అంటే ధర్మమే అధర్మముగా మార్పు చెంది సృష్టి జరిగినటువంటి ఈ జీవ జగత్తు అనేటువంటి ఈ ప్రపంచం లోపట ఈ యుగ యుగాలయందు నేనే పుడుతున్నానని చెప్పినాడు కదా కృష్ణుడు. అంటే కృతాయుగంలో నేనే పుట్టినాను శ్రీ మహావిష్ణువుగా, మరి త్రేతాయుగం యందు రామావతారంలో జన్మించినాను, ఋషులు జన్మించినారు అందులో కూడా, మరి ద్వాపారం యందు శ్రీకృష్ణ భగవానుగా జన్మించినాను, మరి ఈ కలియుగములో మరి శ్రీధర శివరామ దీక్షితుల మరి అచల ఋషులందరూ కూడా ఈ కోవల లోపలనే కలియుగములో అవతరించినటువంటి మహాత్ములు. మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా మహాత్ములు అవతరిస్తూనే ఉన్నారు. కాబట్టి అవతరించి మళ్ళీ గురువుని చేరి ఆ సత్యమైనటువంటి సనాతనమైనటువంటి దాన్ని ఆ ఆచలాన్ని తెలుసుకొని ఆ పరిపూర్ణ రాజయోగ మార్గం యందు భ్రమభ్రాంతి రహిత స్థితిని పొంది జనన మరణములు లేక చేసుకునేటువంటి వాళ్ళే వీళ్ళంతా అచల ఋషి మార్గంలో ప్రయాణించినటువంటి వారు. కాబట్టి మరి సనాతన ధర్మం అని ప్రచారం చేస్తున్నాయి కదా హైందవ సాంప్రదాయం లోపట అన్నప్పుడు ధర్మమైనటువంటి సనాతనమైనటువంటిది అది సత్యమైనటువంటిది ఎప్పటికి ఉన్నదని చెప్పేది మరి శివరామ దీక్షితీయ సిద్ధాంత బోధ. మరి ఈ ధర్మాన్నే సత్యమని చెప్పేటువంటివే ఇతర బోధలన్నీ కూడా అద్వైతము ద్వైతము విశిష్టద్వైతము ఇంకా నానా రకములైనటువంటి ఈ బోధలన్నీ కూడా ఈ ధర్మము మార్పు చెందేటువంటి ఎరుకనే నిలబెడుతున్నాయి. దానినే సత్యమని చెప్తున్నాయి. దానినే మరి సత్యము ఈ జగత్తంతా అసత్యము జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని సిద్ధాంతం చేసినారు కదా శంకరాచార్యులు. మరి ఆ సిద్ధాంతంలో పట్టిన ఇవన్నీ నిలబడినాయి. కాబట్టి మరి ఆ ధర్మం అనేటువంటి దాన్ని ప్రచారం చేసేటువంటివే కానీ సనాతనమును ప్రచారం చేసేటువంటివి కావు. కాబట్టి సనాతనముని ప్రచారం చేసేటువంటి సనాతనమైనటువంటిది అసలు పరిపూర్ణ దైవాన్ని ప్రచారం చేసేటువంటిది శివరామ దీక్షిత సిద్ధాంతమే. కాబట్టి శివరామ దీక్షిత సిద్ధాంతం లోపల ఆ సనాతనమైనటువంటిది సత్యమైనటువంటిది ఒకటే కానీ రెండోది లేనే లేదు. ఆ రెండోది అనేది ఇదేది అధునాతనమైనటువంటిది ఇది సనాతనమైనటువంటిది కాదు. ఆ అధునాతనమైనటువంటిదే ఈ ధర్మమైనటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరమే యుగ యుగాములయందు ఇది పుడుతుంది సస్తుంది యుగ మార్పిడి జరుగుతుంది ఆవిర్భావ తిరోభావములు చెందినంత కూడా మూలం లేని గుర్తెరిగే శరీరమే. కాబట్టి ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం యందు భ్రాంతి ఉంచుకోక నాయన, ఇదే భ్రాంతికి లోనై భ్రమకు లోనై ఇదే జనన మరణములకు లోనైతుంది. కాబట్టి ఇలాంటి భ్రాంతిని వదిలి
మరి నీవు భ్రాంతి లేని స్థితిలో ఉండమని చెప్పేదే అచల సిద్ధాంతము, శివరామ దీక్షిత సిద్ధాంతము, రాజయోగ పరిపూర్ణ సిద్ధాంతము. కానీ ఆ సిద్ధాంతం యందు అవతరించినటువంటి మన ఋషులందరూ కూడా ఆ అచల ఋషి సాంప్రదాయంలో రాజయోగ పరిపూర్ణ రాజయోగ సిద్ధాంత అనేటువంటి మార్గంలో ప్రవేశించి మరి శ్రీ దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారి విన్నటువంటి పరిపూర్ణ బోధ అంతా కూడా మరి శిష్య ప్రశిష్యులకు ఈ లోకానికి కూడా మరి లోక కళ్యాణార్థం కొరకై అవతరించినటువంటి మహానుభావుడే శ్రీ అమలానంద పాటల పండరినాథ్ మద్గురువర్యులు. మరి వారు చేయనటువంటి బోధ మనమందరం కూడా ఈ యొక్క పచల పరిపూర్ణ రాజయోగ మార్గము యందే ప్రయాణించేటువంటి వాళ్ళందరం కూడా మనకు ఈ యొక్క భ్రాంతులు అనేటువంటిది కలగజేసేదే ఈ ఎరుక. కాబట్టి ఈ ఎరుకని విడనాడడమే ఈ యొక్క సిద్ధాంతం అనేటువంటిది. ఎరుక మరి ఎన్నిటితో ఇక్కడ ఉంది మన లోపల అంటే ఈ ఎరుకని నీకు 4 రకాలుగా సూచన చేసి విడిపిస్తాడు గురువు పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతం లోపల. దానికి మనకు ఏమని చెప్తున్నారంటే ఈ అన్నమయ పురుషయోగ సిద్ధి, ప్రాణమయ పురుషయోగ సిద్ధి, మరి మనోమయ పురుషయోగ సిద్ధి, విజ్ఞానమయ పురుషయోగ సిద్ధి అనేటువంటివి 4 ద్వారా విజ్ఞానమయ కోశము ద్వారానే నిత్యానిత్య వస్తు వివేకము ద్వారా నీవు యోచించినట్లయితే ఆ నిత్యమైనటువంటిది ఏదో నీవు అప్పుడు తెలిసినప్పుడు అసత్యమైనటువంటి దీన్ని వదులుతావు. కాబట్టి వదిలి బ్రహ్మభ్రాంతు లేక ఉంటావని మనకు 4 మార్గాల ద్వారా సూచన చేసినారు పరిపూర్ణ రాజయోగ మార్గం యందు మన గురువు గారు. కాబట్టి దీన్ని అన్నమయ కోశ పురుషయోగము సాధించుకోవాలంటే ఎలా అంటే మనము ఏ పనులు చేయాలన్నా మన శరీరములో మరి ఏముంటే చేస్తున్నాము అంటే ఈ ప్రాణం అనేటువంటిది ఉంటేనే జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకములు తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ చేసేటువంటి ఈ కర్మంతా కూడా ఈ పనులన్నీ కూడా మరి దేనివల్ల జరుగుతున్నాయి అంటే ప్రాణం వలననే. ప్రాణం ఏది ఉంటే ఈ అన్నమయ కోశం అనేటువంటిది ఉంటేనే ఈ అన్నమయ కోశమే శరీరం. కాబట్టి శరీరము మరి ఇది శుభ్రంగా ఉండాలి, మరి ఇది మంచిగా ఉండాలి, దీని అందు ప్రాణము శుద్ధి అయి ఉండాలి, మనసు శుద్ధి అయి ఉండాలి అంటే కూడా మనము చేసేటువంటి పని అయితే ఉన్నదో ఆ పనుల వల్ల వచ్చేటువంటి కష్టార్జితం వలన ఆ భుజించవాలి ఆహారాన్ని భుజించినప్పుడే మన మనసు శుద్ధి అవుతుంది, ప్రాణం శుద్ధి అవుతుంది, శరీరము శుద్ధి అవుతుంది అని చెప్పి ఈ ప్రాణమయ కోశము ద్వారా మనకు వివరించినారు. దీనిని 3 మరి సూత్రముల ద్వారా మనకు చెప్పినారు అన్నమయ కోశములు. ఒకటి ఋతభుక్కు, రెండవది హితభుక్కు, మూడవది మితభుక్కు. ఋతభుక్కు అంటే మరి ఒకరికి అన్యాయం చేయకుండా నీ తోటివారి మేలు కోరుకుంటూ ద్రవ్యార్జన చేయి. ద్రవ్యం అంటే ధనమని ఇప్పుడు అనుకుంటున్నాము, కానీ ఒకప్పుడు వస్తువులు తినుబండాలు కొనుక్కునే గుడ్డలు వగైరాలు కూడా ద్రవ్యమే. అలా వానిని న్యాయబద్ధంగా సంపాదించిన ఆహారమునే భుజించమని చెప్పుటయే ఋతుబుక్కు మనము ఆచరించవల అన్నమయ కోశముని. రెండవది మరి ఇక్కడ హిత బుక్కు అంటున్నాడు. బ్రతకడానికి ఆహారము కానీ రుచుల కొరకు కాదు కదా. అన్నీ ఉన్నా దానిని సంతోషముగాను నీ ఆరోగ్యమునకు భంగము కాని దానిని తినవలెను. అలా తినుటయే హితభుకు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఇది మీకు అర్థమైపోతుంటుంది కాబట్టి ఇది నేను షార్ట్గా చెప్తున్నాను. కాబట్టి మరి మితబుక్కు అంటే ఆహారము రుచికరముగా ఉన్నదని మితము మీరి మెక్కరాదు, ఆయాస పడరాదు, కొవ్వును పెంచుకోరాదు. కొవ్వును పెంచుకుంటే కొలెస్ట్రాల్ పెరిగి నానా రకాల ఇబ్బందులు, శరీర రోగాలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి ఈ శరీరం ధర్మ సాధన కొరకే నన్ను తలంచి మితముగా తినుటయే మితబుకు. శరీరం కలు ధర్మ సాధనం. ఈ శరీరం దేనికుంది? ఇది ధర్మ సాధనమైనటువంటి లోక కళ్యాణం కొరకై ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావు. కాబట్టి నాయన ఈ త్రికరణ శుద్ధి నీకు కలగాలంటే నీవు తినేటువంటి కష్టార్జితమైనటువంటి ఆహారముని నీవు ఆశ లేక సంపాదించి దాంతో నీ యొక్క గృహము, పిల్లలు, భార్య, సంఘము అన్నిటి లోపల కూడా నీవు శుద్ధిగా ఉండడమే ప్రాణమయ కోశం యొక్క శుద్ధి. మరి ఇక ప్రాణమయ పురుషయోగమును గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రాణం 5 రూపాలుగా మారుతుందని సమాన వ్యాన ఉదాహరణ ప్రాణములుగా మన లోపల మారుతుంది కదా. మరి ప్రాణమునకే ఆకలి దప్పులు కాబట్టి మరి ఆకలి దప్పులైనటువంటి ప్రాణమునకు అన్నమయ కోశానికి వేస్తున్నాం కదా. మరి అన్నం మనము అలాంటి అన్నము స్వచ్ఛమైనటువంటి నీరు ఉంటేనే మరి ఇది ప్రాణమయ కోశం అనేటువంటిది ఇది శుద్ధి అవుతుంది, దీనికి శక్తి పెరుగుతుంది. శక్తి వలన 72,000 నాళ్లకు మనము తాగినటువంటి నీళ్లు కానీ అన్నము కానీ ఇది 72,000 నాళ్లకు సరఫరా చేయబడి ఈ ప్రాణము మరి శుద్ధి అవుతుంది. కాబట్టి అలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకొనవలను. కాబట్టి ఉద్రేకములకు లోను కాకుండా మిత సంభాషణకు నియబద్ధమైనటువంటి నడకను కలిగి ఉండుటే ప్రాణమయ పురుషయోగం అని తెలుసుకొని దీన్ని సాధించుకోవాలని చెప్తున్నాడు. మరి మనోమయ కోశం అంటే మనం తినే ఆహారము పైన మన మనస్సు ఆధారపడి ఉండును.
అన్నమయ పురుషయోగ సాధన చేసిన వాని మనసు విపరీత ఆలోచనలకు లోను కాక మనస్సు విషయ వాసనలకు లోను కానియరాదు. విషయముతో సమానము అసలు సామర్థ్యము మదిలో చొరబడనీయరాదు. నేను బ్రహ్మనైతుననేది బంగారు బంగారు సంఖ్యల లాంటిది, దేహాత్మ బుద్ధి అనేటువంటిది ఇనుప సంఖ్యల లాంటిది. మరి దీనిని నడుపుచున్నాను అనేటువంటి శివస్వరూపుడు అనేటువంటి వాడు వీడు కూడా మరి పశువును తాటితో బంధించుట వలన ఈ త్రివిధ బంధములకు లోనుగాక పరిపూర్ణ పరభావ్యమునందు నాకు మూలము గాని స్థానము గాని ప్రవేశించుటకు చోటు గాని లేనే లేదను నిర్ణయము ప్రమాదులకు లోను కాకుండా ఉండుట, ఇది నిరాహార స్థితిలో ఉండుటయే. అప్పుడు ఇది దేహిగానే ఉండును, దేహాత్మ బుద్ధి నశించును. కానీ ఈ దేహికి మూలము లేదను నిర్ణయమందు మనస్సును ఉంచుకొనుటయే మనోమయ పురుషయోగము. దీన్ని సాధించవలను. మనోమయ పురుషయోగం అనేటువంటిది రాజయోగము ద్వారా ఈ మనస్సుని నిశ్చలం చేసినటువంటి వాడే ఈ నిశ్చల స్థితి కలిగినటువంటి వాడు విజ్ఞానమయ కోశము ద్వారా. కాబట్టి విజ్ఞానమయ కోశం ఏం చెప్తుంది? మనస్సును కోతిగాను దొంగగాను పశువుగాను పెద్దలు వర్ణించి పోల్చి ఉన్నారు కదా. మరి విజ్ఞానం లేని వాడిని అజ్ఞాని అని అన్నారు కదా. ఈ మనస్సును బుద్ధి నియంత్రణ చేయగలదు. అందుకే మరి శరీరమును మనకు చెప్పినారు కదా, కఠోపనిషత్తు అందు కూడా చెప్పినారు మనకు. ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నారు? రథంలో ఉన్నారు కదా. మరి యుద్ధం చేస్తున్నారు కదా. అంటే ఆ రథం అనేటువంటిది మన శరీరము, మరి ఇంద్రియాలు అనేటువంటివి గుర్రములు, మరి అక్కడ మనస్సు అనేటువంటి వాడు అర్జునుడు, బుద్ధి అనేటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి మరి పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? కాబట్టి బుద్ధి అనే కృష్ణుని చేతిలో ఉన్నప్పుడే మరి పరిపూర్ణ రాజయోగము మార్గములో ఇది నడుస్తూ ఉంటుంది. లేకుంటే ఇది చలన స్థితిలో బట్టికి వెళ్తుంది. కాబట్టి అలాంటి నిశ్చల స్థితి కలగజేసేదే మరి ఇక్కడ విజ్ఞానమయ కోశము. మరి విజ్ఞానమయ కోశము ద్వారా మరి ఈ నిత్యానిత్య వస్తు వివేకము ద్వారా విచారించి ఒకటి సత్యము ఒకటి అసత్యము అని చెప్పుకున్నాం కదా మనము. అంటే సనాతన ధర్మం అంటే సనాతనమైనటువంటిది, అది సత్యమైనటువంటిది, అది నిత్యమైనటువంటిది, అది అచలము, అది నిజమైనటువంటి గురువు, అది దేవుడని గురుముఖత మనం తెలుసుకొని మరి అనిత్యమైనటువంటి వస్తువుని మరి అనిత్యమైనటువంటిది అది స్వయంభు అనగా తనకు తానే వచ్చి దేహాకారము పొంది అన్ని దేహములకు తానే మూలమై విశ్వజగత్ రూపములు జీవేశ్వర రూపములు ధరించి రాకపోకలుగా కలిగినది లేని ఎరుక లేక మూలము లేని గుర్తెరిగే శరీరం అని వస్తునిత్యముగా మనం గురుమూర్తి ద్వారా తెలుసుకున్నాము కదా. తెలుసుకున్నటువంటి ఆ తెలివిని గురుమూర్తి చరణారములకు మరి చరణార విందములకు అర్పించుటయే పరిపూర్ణ రాజయోగము. కాబట్టి ఇది కలిక కర్పూర న్యాయము అని చెప్పి దీనికి పెద్దలు నిర్ణయం చేసినారు. కాబట్టి కలిక కర్పూరం న్యాయం వల్ల కలికి అంటే ఇక్కడ గురు జ్ఞానం అనేటువంటి బోధ అనేటువంటి అగ్ని, కర్పూరం అనేటువంటి శిష్యుడు అనేటువంటి రెండు వెలిగిన తర్వాత ఉంటావా అంటే ఉండవు, రెండు ఒకటై వెలిగిపోతాయి. కాబట్టి మరి గురువులో ఆ గుర్తు లేదు, శిష్యుని లోపల కూడా ఆ గుర్తు లేదు. కాబట్టి ఆ ఎరక లేని స్థితిలో ఉన్నటువంటి వారలే వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే కాలిన నులక వలె ఉంటారు, కుబసము విడిసిన పాము వలె ఉంటారు అని మనకు ఎన్నో ఉపమానాలు చెప్పినారు. కాబట్టి మరి అలాంటి అశరీర స్థితుల్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళే ఇది అశరీర మార్గము పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతం అనేటువంటిది సనాతనమైనటువంటిది. ఇది అచల సిద్ధాంతం అనేటువంటి మార్గంలో అశరీర బాటలో నడిచేటువంటి వాళ్ళమే మనం అందరం. కాబట్టి ఇది అశరీర మార్గం అనేటువంటిది అని తెలియజేస్తూ ఇది పరిపూర్ణ రాజయోగము అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది సనాతనమైనటువంటిది, అది సనాతన సిద్ధాంతం అని శివరామ దీక్షితీయ సిద్ధాంతం అని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై.